అందరికీ జై శ్రీరామ్. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం బందనపల్లి గ్రామంలో అక్కడి గ్రామ ప్రజలు ఏదైతే హిందూ బంధువులందరూ ఏర్పాటు చేసుకున్నటువంటి ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి విగ్రహం పైన కొందరు దుండగులు అనూహ్యంగా దాన్ని కాల్చివేసి హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఒక నీతి మాలిన చర్యకు ఒడిగట్టారు. ఇది ఎవరు చేశారనేది ఇంకా ఇప్పటికి కూడా తెలియడం లేదు. కానీ ఏదేమైనా కానీ మన భారతదేశం గత వేల సంవత్సరాల కింద సనాతన ధర్మంతో విలసిల్లుతున్న ఈ దేశంలో మహమ్మద్ గజనీ గోరి లాంటి ముస్లిం పాలకులు, మొఘల్స్, ఔరంగజేబు వంటి ఎంతోమంది దురాంతకులు, నరాంతకులు మన భారతదేశంపై దాడి చేసి హిందువులను జిజియా పన్ను తదితర పన్నులతోని హిందువులను వేధించి పీడించి ఆఖరికి ఒక దేవాలయం పోయి కూడా మనం ఒక హిందువుగా పుట్టి దేవాలయంలో మన దేవుని దర్శించుకోవడానికి కూడా వాడు మన మీద జిజియా పన్ను లాంటివి విధించి హిందువులను ఊచకోత కోస్తూ దేశాన్ని విచ్ఛిన్నం చేశాడు. అలాంటి సమయంలో హిందువుల కోసం, హిందువుల మాన ప్రాణ ధన బాలనని కాపాడడానికి కోసం వీరోచిత పోరాటంతో ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు ఈ అఖండ భారతదేశం ఏదైతే ఉందో మొత్తం మొఘల్ సామ్రాజ్యాన్ని ఒక్కొక్కటిగా కూలదోస్తూ హైందవ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసి ఈరోజు మన హిందువులుగా ఇలా జీవిస్తున్నామంటే దానికి ఏకైక కారణం ఛత్రపతి శివాజీ మహారాజ్. అలాంటి విగ్రహంపై దాడి చేయడం ఇది ఖచ్చితంగా పోలీసులైనా ఎవరైనా కానీ దీని మీద ఖచ్చితంగా చర్య తీసుకోవాలి. రానున్న రోజుల్లో ఇలాంటి చర్యలకు ఒడిగట్టకుండా ఖచ్చితంగా నిందితులను శిక్షించగలరని కోరుతున్నాను. మార్పు కోసమై నడుంబికిద్దాం, మారిపోవు మన భవిత.